నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు హనుమంతరావు గారు ఉన్నారు. అయితే ఇటీవల తాజాగా ఏదైతే పీఏసీ చైర్మన్ పదవి అరికెపూడి గాంధీకి ఇవ్వడం మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అటు ప్రతిపక్షాలు పార్టీలు ఏవైతే విమర్శలు చేస్తున్నాయి, మరి ఎంత మేరకు కరెక్టో వైపు కోర్టు కేసు ఉన్నప్పుడు కూడా ఇలా ఎలా ఇస్తారు మీరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారికి అని చెప్పేసి అంటున్నారు. అదే ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆయన రియాక్షన్ ఏంటి. హనుమంతరావు గారు నమస్తే. చూడండి, జనరల్గా పిఎస్సి అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పద్ధతి ఉన్నది, అపోజిషన్కి ఇస్తారు. అది ఇచ్చిండ్రు. ఇక దానికి కూడా రాజకీయం చేస్తే ఏం చేస్తాం? ఏదైతే ఇవాళ అసెంబ్లీలో మెజార్టీ పార్టీ ఎవరిది, కొంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కదా, బీఆర్ఎస్ ఉన్నది, వాళ్ళకి ఇచ్చిండ్రు. దానికి కూడా ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఇంకే నేనేం చెప్పాలి, అది పద్ధతి. బీజేపీకి సంబంధించి ఆలటి మహేశ్వర్ రెడ్డి అన్న మాటలు ఇవి. అయితే కోర్టు ఏదైతే సూచనలు చేసిందో, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఏదైతే ఈ పిటిషన్ ఉంది కదా పార్టీ ఫిరాయింపుల మీద, అయితే ఇదే టైంలో రేవంత్ రెడ్డి ఏఐసీసీ నిబంధనలు ఉల్లంఘించి ఆయనకు పిఎస్సీ చైర్మన్ ఇవ్వడం అని ఒకటి, అలాగే ఓవైపు అరకెప్పుడు గాంధీ ఏమో నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నానంటే అని చెప్పారు, పార్టీలో లేనని చెప్పారు. కానీ అధికారిక హ్యాండిల్స్లో మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి ఉన్నాయి. చూడండి, ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులే. గతాన్ని ఒక్కసారి వెనుకకు తీసుకొని చూడండి, మేమేం చేసినాం. ఆనాడు మేము 19 కలిపితే 12 మంది తీసుకుపోయినారు కదరా బాబు. అదేవిధంగా టీడీపీలో గెలిచిన తీసుకొచ్చి మీరు మంత్రి చేసిరా లేదా? ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారే? 2 రోజులు మీరు పేపర్లో రాస్తారు, చిన్నోడు ఇంటాడు, ఇన్నోడు పక్క పోతాడు. పాయింట్ ఏంటంటే అకార్డింగ్ టు ది ప్రొసీజర్ ఏదైతే పిఎస్సి ఎవరికి పోతుంది, అపోజిషన్కి పోతుంది, ఇచ్చిండ్రు. అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేదు. అయితే ఇంకా దీనికి హైడ్రాకి సంబంధించి ఓవైసీని టచ్ చేయాలంటే భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆయన ముచ్చెమటలు పంపిస్తున్నారని బీజేపీ సంబంధించిన రంగనాథ్ ఎవరికి భయపడాడు? ఎవరికి మేము ఒక్కటే కొడుతున్నాం, బడుగు బలైన వర్గాల ఇండ్లు కూలగొడితే వాళ్ళకు ఆల్టర్నేట్ ఇవ్వాలని చెప్పిన దానికి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. పెద్దోళ్ళకి కూలగొడితే ఎవరికేం పట్టలేదు. మొన్న చూసిండ్రు, నాగార్జునది కూలగొడితే ఎవడన్నా అన్నాడా? పేదోళ్ళ దగ్గరికి పోయేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి కూలగొడితే ఎవరికేం భయం ఉండదు. ఎందుకంటే 2 బెడ్రూమ్ కట్టినవి ఉన్నాయి, ఇంకా మీరు కడతా అంటున్నారు. వాళ్ళకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసేస్తే లొల్లే లేదు కదా. నేను అనేది ఏం లేదన్నా చేసేటప్పుడు అవతల వానికి, ఎందుకంటే పేదోడే అసలు ఓటర్లే ఎవడు మొదలు వస్తాయి. రిక్షా దొక్కేటోడు, బండి దూకేటోడు, కూలినాలు చేసేటోడే మొదలు వచ్చి లైన్లో పెడతాడు ఓటర్ల. వైట్ కార్నల్ పీపుల్ ఎవడొస్తారు, 3 గంటలకు వస్తారు. వాట్ ఈజ్ వెరీ హాట్, ఐ విల్ కమ్ ఫోర్. ఈ లోపల వేరేడు వీళ్ళు పొద్దున్నే వస్తారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఎవరైతే పేదోళ్ళ ఇండ్లు, ఆయన కూడా చెప్తుండు, ఎవరైతే పేదోళ్ళ ఇండ్లు కూలగొడితే తప్పనిసరిగా శ్రీనివాసరెడ్డి కూడా చెప్పాడు, తప్పనిసరిగా వాళ్ళకి ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది. 2 బెడ్రూమ్ ఇవ్వాలి, ఆ తర్వాత కూలగొడితే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళంతా ఏడ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు సామాన్లు పోతాయి, అవి పోతాయి. కనుక దానికి రంగనాథ్ గారు ఆలోచన చేయాలి అని చెప్తున్నా.